ఈ అవకాశాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, మున్సిపల్ కార్పొరేషన్కి, గౌరవనీయులైన కమిషనర్ గారికి మరియు ఆఫీస్ స్టాఫ్ సభ్యులు, హాజరైన మహిళా మనులందరికీ, సోదరి మనులకు అందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఆరోగ్యం ఈ ప్రస్తుత కాలంలో అందరికీ మీరు గమనించండి, హాస్పిటల్స్ పెరిగిపోతున్నాయి, మెడికల్ షాప్స్ పెరిగిపోతున్నాయి. గతంలో ఒక 50 రూపాయల నుంచి 500 రూపాయలు అయ్యే వైద్య ఖరీదు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే మన సంపాదన 10,000 నుంచి 20,000 30,000 లోపు ఉంటే హాస్పిటల్కి వెళ్తే 500 రూపాయలది 50,000 అవుతుంది తెలియదు, 5,000 అవుతుంది తెలియదు, ఎన్ని వేలు అవుతుంది అని ఎవరికైనా గ్యారంటీ ఉందా? హాస్పిటల్కి వెళ్ళామంటే స్కానింగ్ చేయాలంటే చేయాల్సిందే. ఇంతకుముందు స్కానింగ్స్ అనేది ఎంత అవసరం లేకుండేది. ఇప్పుడు ప్రతి దానికి గ్యాస్ ట్రబుల్ అని పోతే కూడా ఎన్ని వేలు అవుతాయో తెలియదు. చిన్న చిన్న సమస్యలు మన ఇంట్లో చిన్న చిట్కాలతో పోవచ్చు, చిన్న వ్యాయామాలతో. గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటి వాటికి కూడా మనకు తెలియక పూర్తిగా అంటే చాలా ఇబ్బందుల పాలవుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా సంపాదించిన దానికంటే ఎక్కువ హాస్పిటల్స్ విపరీతమైన కార్పొరేట్ కల్చర్ అయిపోయింది. చిన్న చిన్నగా మన ఋషులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే అందించిన విజ్ఞానము ఈ యోగ విద్య. మనము దాని గురించి కొంచెం అవగాహన, చిన్న చిన్న వ్యాయామాలు, చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాలు, అసలు వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, కారణాలు ఏంటి, మీరు కొంచెం ఇటు తీసారా అంటే వాళ్ళకి పాపం కనబడుతుంది, అర్థమైపోతుంది. సైడ్ నుంచి సతీష్ కూడా వీలైతే సైడ్. సో అసలు వ్యాధులు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు చూడండి, ఎన్ని రకరకాలు. ఒకప్పుడు కొన్ని 10ల సంఖ్యలో ఉండే వ్యాధులు ఇప్పుడు వేల సంఖ్యలో పోయినాయి, ఇంకా పెరుగుతున్నాయి రకరకాల సమస్యలు. వీటికి కారణం ఏంటంటే మనకు 5 కోశాలు ఉంటాయి. అన్నమయ కోశం మన ఫిజికల్ బాడీ, ఆహారము, వ్యాయామము, దీని ద్వారా ప్రభావితం అవుతుంది. మనం తీసుకునే ఆహారము, మన శారీరక శ్రమ. నెక్స్ట్ ప్రాణమయ శరీరం. వినబడుతుందా? ప్రాణమయ శరీరం. ప్రాణమయ శరీరం అంటే ప్రాణం. మనము ప్రాణం ఉంటే ఓకే, ప్రాణం ఉంటే శివం, లేకపోతే శవం. ప్రాణం అనేది మన ముఖ్యమైనది. అన్నమయ శరీరం, ప్రాణమయ శరీరం. మూడోది ఎవరికైనా ఐడియా ఉందా? మూడో శరీరం మనోమయ, మనసు. మనకు జంతువులకు సేమ్ టు సేమ్, మన జంతువులకు మనకు ఈ 3 కోశాలు సేమ్ ఉంటాయి. ఆహారము, నిద్ర, మైథునము, ఈ 3 సేమ్ టు సేమ్. మనుషులకు మాత్రమే అదనంగా ఇంకొక కోశం ఉన్నది, ఏంటంటే విజ్ఞానమయ కోశం, జ్ఞానం. అవి ఆలోచించలేవు, అవి వాటి ప్రోగ్రామ్లు, వాటి డిజైన్ ప్రోగ్రామ్, అవి ఏమి ఉండాలో అలాగే జీవిస్తున్నాయి. వాటికి అంత మించి నాలెడ్జ్ లేదు. మనకు వ్యాధులు ఎందుకు వస్తాయో తెలుసుకోవచ్చు, ఎట్లా తగ్గించుకోవాలో తెలుసుకోవచ్చు. మనకు ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వబడింది. కాకపోతే మనం ఏంటంటే దానికి మనకు తెలియక, మన పేరెంట్స్ కూడా తెలియక, మనం కూడా సరైన తీసుకునే ఆహారం సరిగ్గా లేదు, వ్యాయామం సరిగ్గా లేదు. తర్వాత మన లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే విరుద్ధమైన జీవితం. అంటే మనము ఇప్పుడు ఫోన్స్ ఎక్కువ వాడడం కావచ్చు, రకరకాల ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం కావచ్చు. ఈ స్ట్రెస్ ఎక్కువైపోతుంది, ఒత్తిడి ఎక్కువైపోతుంది. మన బాడీ ఏంటంటే, మన శరీర నిర్మాణం ఏంటంటే అడవులలో వేటాడుతూ పరిగెత్తుతూ జీవన విధానం మనది. కానీ మనం ఏంటంటే శ్రమ తగ్గింది, ఆలోచన ఎక్కువైంది.